రాజమౌళి గారు మహేష్ బాబు గారు సినిమా చేస్తున్నారు ఎస్ఎస్ఎంబి. రాలేదా? కాల్ రాలేదా? నాకేం కాల్ రాలేదు, ఏం కాల్ రాలేదు. తెలుసా ఆ సినిమా గురించి ఏమన్నా మీకు? ఎలా ఉండబోతుంది? మస్తు నేను ఇప్పుడు నేను ఎప్పుడు కలవను నేను రాజమౌళి గారిని. మీరు చాలామంది అనుకుంటారు టచ్లో ఉంటారు, ఫోన్ చేసుకుంటారు. అసలు ఆయన నంబర్ కూడా నా దగ్గర ఉండదు. అవునా? ఆయన నంబరు ఉండదు నా దగ్గర. ఎప్పుడు కలుసుకున్నదే లేదు అసలు. షూటింగ్ ఉంటే నాకు కబురు వస్తుంది, పలానా డేట్లో నేను ఆ డేట్ పోయినప్పుడు ఆయన ఉంటాడు కాబట్టి ఊరికే అంతే చూసుకుంటాం. హేయ్ అంటాం, ఓ సెకండ్ ఇచ్చుకుంటాం, కథ ఏదైనా సీన్ ఉంటే చెప్తారు, లేదంటే ఇక అటు ఇటు పోయినాక మళ్ళీ నా సీన్ వచ్చినప్పుడు అప్పుడు శేఖర్ ఇది సంగతి. లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు రాజమౌళి గారిని? ఆర్ఆర్ఆర్ అప్పుడే. షూటింగ్ అయిపోతే ఇప్పుడు దాకా కలవలేదా? నీకు అలా ఇంకా కాల్ కూడా చేయలేదు? లే, ఫోన్ నంబరే ఉండవు. నేను ఎప్పుడు కాదు, మాకు ముందు నుంచి అంతే. ఎప్పుడు హ్యాపీ బర్త్డే ఇట్లా మెసేజ్ పెట్టుడు కానీ ఏమి లేవు, ముందు నుంచి అంతే. ఇప్పుడే కాదు, అది కొత్త కాదు, అట్లాంటిది ఏం లేదు. మేబీ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు ఏమో తెలియదు మరి ఎట్లుండేటప్పుడు. నాకు అంత ఫ్రీడమ్ ఉంది, అంత ఫ్రీడమ్ ఇచ్చిండ్రు నాకు. త్రిబుల్ ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని, అంటే ఒక ఇండియన్ సినిమా మొత్తం రాజమౌళి వైపు తిరిగి చూసింది. అంతకుముందు బాహుబలి ఉంది, బాహుబలి 2 ఉంది, చాలా పెద్ద సక్సెస్. బట్ కొన్ని దశాబ్దాల పాటు రైవల్రీగా ఉన్న ఫ్యామిలీస్, బట్ అంటే రైవల్రీ అంటే సినిమా పరంగా, కాంపిటీషన్ పరంగా రైవల్రీ. నందమూరి కుటుంబం, మెగా కుటుంబం. అక్కడి నుంచి ఒక ఇద్దరు వారసుని తీసుకొచ్చి, ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోస్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఒక సినిమాలో పెట్టి అంత పెద్ద పవర్ఫుల్ మూవీ తీయాలన్న ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు మీ అందరూ ఎలా ఫీల్ అయ్యారు? మీకు ఆ విషయం తెలిసినప్పుడు, రాజమౌళి ఎన్టీఆర్ని, రామ్ చరణ్ని పెట్టి సినిమా తీస్తున్నారు అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఏమో బా, మేము ఎప్పుడు డిస్కషన్, మేము కలిసింది లేదు, ఏం లేదు. ఎవరైనా నా దోస్తులు ఇప్పుడు వాళ్ళని కూడా ఏం నేను ఒకటే అనుకుంటా, అద్భుతం జరుగుతుంది అనేది మాత్రం అనుకుంటా అంతే. ఇద్దరు ఉన్నారంటే కొద్దిగా ఇలా వెళ్తున్నారు పీరియాడికల్గా, అది అని అదొకటే ఏదో అద్భుతం ఉంటుందని మాత్రం తెలుసు నాకు అంతే. ఏదో అంతకుమించి ఇంకా నాకు వేరే ఏం ఆలోచనలు, డిస్కషన్లు ఏమవుతుంది మా అసలు అట్లాంటి ముచ్చట్లే ఉండవు మా దగ్గర. ఎవరైనా మాట్లాడుకుంటారేమో నాకు తెలియదు, కానీ నేను అసలు దాని జోలికి కూడా పోను, నాకు ఏది తెలియని కూడా తెలియదు. అండ్ త్రిబుల్ ఆర్లో మీరు వాళ్ళిద్దరితో కాంబినేషన్ సీన్స్, ఇద్దరితో కాంబినేషన్ అది గుజరాత్లో, అదే పాము కాటేస్తుంది కదా చరణ్ గారికి, అప్పుడు తారకు మేమందరం ఉంటాం ఆ సీన్లో. కాంపిటీషన్ అది అసలు మేము షూటింగ్ చేసినట్టే లేదు, అది చూస్తుంటే సినిమాలో అమ్మా ఈ టైంలో మేము కామెడీ చేసింది అనుకుంటాం. అంత పవర్ఫుల్ సీన్లో, అంత పవర్ఫుల్ సీన్లో మేము నవ్వుతున్నాం 2:30కి, షార్ట్ ఆపేసి నవ్వుతున్నాం. ఆయననేమో నేను నడుముగిలుతాడు, ఈయననేమో ఆయన నడుముగిలుతాడు, మధ్యలో నేను దొరికినా. సార్ ఏమో ఎవరా ఫస్ట్ స్టార్ట్ చేసిందని ఆయన అంటారు. ఏమో నేను చూడలేదు సార్ అని నేను అంట, చూసింటా. కానీ ఇప్పుడు ఈయనకి చెప్తే నాకు పరిచయం, ఆయనకి చెప్తే మళ్ళీ నాకు పరిచయం, ఎవరికి వెళ్తారు కానీ ఏమో సార్ నేను ఏదో అటు చూసుకుంటున్నా సార్, నాకు తెలియదు చూడలే అంటే ఆయన నవ్వుతుంటే ఆయనకు అర్థమైపోయింటుంది, వీడు చెప్పాడు ఎట్లా ఎవరు చేసిందనేది తెలుసు కానీ చెప్పాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇద్దరిలో ఎవరు అల్లరి, ఎవరు ఫస్ట్కి వెళ్తారు? ఫస్ట్ డెఫినెట్గా తారకేనా. తారకు స్టార్ట్ చేసి సైలెంట్ ఉంటాడు. అది కానీ నేను తర్వాత సినిమా, అరే ఈ సీన్లో కదా మేము ఇంతగా నవ్వుతున్నాం, అసలు షార్ట్ ఎంతసేపు ఆగిందంటే వన్ మోర్. ఇప్పుడు చరణ్ పాడుకున్నాడు ఇట్లా, ఇప్పుడు మొత్తం ఇట్లా ఉంటాడు, ఈడ ఇట్లా అంటే ఇట్లా చూస్తుంటా ఇట్లా. ఇక ఇదొకటి ఉంటుంది, అది నేను ఇప్పుడు అనుకున్నా గుజరాత్లో జరుగుతుంది ఇది, రాత్రి 2:30 అవుతుంది, ఆ టైంలో జరిగింది ఇది అంతా. అంటే వాళ్ళిద్దరూ కూడా పెద్ద మాస్ హీరోలు, స్టార్ హీరోలు, ఒకరి మధ్య ఒకరికి ఇగో కానీ అట్లాంటివి ఏమి ఉండేవి కదా? ఏం లేదు, వాళ్ళు ఇద్దరు ముందు మంచి ఫ్రెండ్స్ కదా. అదేం అంటే బయట వాళ్ళిద్దరు ఫ్యాన్స్ మా హీరో పెద్ద అని చెప్పి కొట్టుకొని చచ్చిపోతారు. ముందు నుంచి ఉన్నదే కదా మన దగ్గర, ఇప్పుడు ఏం కొత్త ఏముంది. ఇప్పుడు మనం
మెయిన్ ఏంటంటే ఏదన్నా ఒకవేళ జనాలు ఆలోచించుంటే ఈ 2 క్యారెక్టర్లకి ఏది పవర్ఫుల్ ఉంటుందని ఆలోచించారు. ఎవరిని ఎక్కువ చూపిస్తారు, ఎవరిని తక్కువ చూపిస్తారు అనేది. కానీ మొత్తం ఓవరాల్గా ఎంత న్యాయం చేస్తారంటే ఆయన, ఇది ఎక్కడ ఇంత ఇంత తక్కువ కాదు. అవును. ఇప్పుడు అంటారు కదా, ఈ కాలు ఇట్లా వచ్చింది, ఆ ఇంటర్వ్యూలో చెప్తారు కదా డ్యాన్స్ అని, సేమ్ అట్లనే ఆ క్యారెక్టర్లు కూడా అట్లనే ఉంటాయి. మీరు 2 సైమల్టేనియస్గా ఉంటుంది. అవి ఎక్కడ ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవరి క్యారెక్టర్ ఇండివిజువాలిటీ వేరే, ఆ బిహేవియర్ వేరే, ఆ భాష వేరే, సో ఆ క్యారెక్టరైజేషన్స్ వేరే తప్ప ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇది అయినట్టు ఉండదు.